అందరికీ నమస్తే. ఎట్లున్నారు? చాలా బిజీ బిజీగా ఉంది. రాష్ట్రం అంతా ఎటు పోతుంది? ఏం సంగతి? పరిస్థితి ఎట్లా జరుగుతుందని మొత్తం చూద్దాం ఇవాళ. సో, ఇక మనకున్నటువంటి ఏకైక పత్రిక అంటే నాకు నచ్చి కొంచెం ఏ యాడ్స్ రాకుండా పిచ్చి పిచ్చి యాడ్స్ రాకుండా నీట్‌గా, క్లీన్‌గా ఒక వార్త చదివే తరికలు ఉంది ఏదన్నా ఉంది అంటే నాకు నచ్చినటువంటి పత్రిక ఈనాడు. ఈనాడు పేపరే చదువుతా. మంచిగా అనిపిస్తది. ఎందుకంటే ఈటీవీ గాని ఎక్కువ నాన్‌సెన్స్ యాడ్స్ ఉండవు. అంటే నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా. అది ఎందుకు ఇష్టం అంటే నాకు తెలీదు గానీ, నాన్‌సెన్స్ ఉండదన్నట్టు. అవసరం లేనటువంటి సమాచారాన్ని ఇయ్యది. జెన్యూన్‌గా ఉన్నదున్నట్టుగా కొన్ని బావుంటది నాకు ఇట్లా ఇట్లా అడ్వర్టైజ్‌మెంట్స్ రాకుండా చాలా క్లీన్‌గా ఇస్తే దానికో వాల్యూ ఉంటది. అట్లుంటదని చెప్పి అంటున్నా. సో, ఈరోజు మనం తెలంగాణకొచ్చి మన రాష్ట్రానికి సంబంధించిన వార్తలే చదువుతున్నాం కాబట్టి చూద్దాం. హైదరాబాద్‌లో నిరసన ర్యాలీ కాంగ్రెస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట. ఢిల్లీలో రాహుల్ గాంధీపై దాడి, విద్యార్థులపై లాఠీచార్జ్, అరెస్టులకు. ఇది 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 మాట్లాడాలనుకోలే నేను. తెలంగాణలో మూతపడిన విద్యా సంస్థలు. విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. యువత పోరాటానికి అండగా ఉంటాం. కేటీఆర్. అపోజిట్ ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు పొజిషన్ ఉన్నప్పుడు అట్లా మాట్లాడతారు. ఈ రాజకీయం మాట్లాడాలంటే కొంచెం దిమాగ్ మే రైనా కుచ్‌తో. మాట్లాడదాం తర్వాత. మాట్లాడదాం. హాస్టల్ నుంచి బీటెక్ విద్యార్థిని అదృష్టం పోలీసులకు ఫిర్యాదు. హాస్టల్ నుంచి విద్యార్థి పోయిందట. నీట్ పేపర్ లీకేజీ ముమ్మాటికి మహాపాపమే. ఒక బీజేపీ నేత హ్యాపీ హ్యాపీ ఆయననే స్పందించింది కాబట్టి నీట్ పేపర్ లీకేజీ ముమ్మాటికి మహాపాపమేనని, తప్పు జరిగిందని పరీక్షను రద్దు చేసి అనేది ఒక మన అన్న. నేను బికాస్ అవి నేను ఆయన ఫ్యాన్ని. నాన్న కాంగ్రెస్లో ఉంటాడు, ఈయన బీజేపీలో ఉంటాడు. నాన్నని గీనని ఎవ్వరు చూడరు. పర్ఫెక్ట్గా మాట్లాడతాడు బై. అంటే ఎవరికి ఏ రీతిలో ఎలా సమాధానం చెప్పాలో అట్లా చెప్తాడు కరెక్ట్గా, యాజ్ టీజ్గా. ఎలాంటి ఏ ఏ ధోరణిలో క్వశ్చన్ వస్తే అదే ధోరణిలో అదే కరెక్ట్గా అంతే సమాధానంగా చెప్పేట ఆయన మొగాయన. కాళేశ్వరం మొత్తాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వరు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల గురించి మాట్లాడింది ఈయన. సో ఇంకోటి వచ్చి రెండో విడతలో కొత్తగా 7,897 మందికి బీటెక్ సీట్లు. ఏం చేస్తారు ఇంతమంది బీటెక్ చేసి ఉద్యోగాలు లేవంటే? ఆంక్షలతో ప్రజాస్వామ్యం బలోపేతం కాదు, హరీష్ రావు. వెరీ గుడ్ మా అన్న. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో దుకాణాలు. వర్షాలు పడుతున్నాయని వరి వేయొద్దు, మంత్రి తుమ్మల. మరీ 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 రైతులకు చెప్తానంటారు, వరి వేయొద్దు, వరి వేయొద్దు, వరి వేయొద్దు అని. యువత పోరాటానికి అండగా ఉంటాం. ఇదంతా అయిపోయింది. ఈరోజు హెడ్లైన్స్ అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఇవి. ఏపీకి మనకు సంబంధం లేదు. మన సార్ మా పటేల్ ఏం చెప్పిండో చూద్దాం. గ్లోబరీ కేటీఆర్ బినామీ సంస్థే. గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో నిజాయితీ. ఓకే.